హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయనా కుకింగ్ అండ్ బ్లాగ్స్. మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఫ్రెండ్స్. ఈ రోజు అయితే కట్టు పరిగెలు తీసుకొచ్చారండి. కట్టు పరిగెలు అయితే చేస్తున్నాను. నాకైతే చేపలు చేయడం అనేది కొత్తే ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు చేపలు అవి చేయడం రాదు. అయినప్పటికీ కూడా నేర్చుకొని చేస్తున్నాను. చాలామందికి చేపలు ఏంటి ఇలా చేస్తున్నారని అనుకోవచ్చు, ఎందుకంటే నాకు చేయడం రాదండి. అత్తయ్య మావయ్య అది దగ్గరుండి చూడమ్మా నువ్వు వస్తుందని అంటూ ఉండేవారు మా మావయ్య గారు కూడా. అలాంటప్పుడు నేను అత్తయ్య చేస్తున్నప్పుడు అలాగే అమ్మ చేస్తున్నప్పుడు కూడా చూస్తూ ఉండేదాన్ని. నాకు దానివల్ల అది కటింగ్ ఎలాగనేది నేర్చుకున్నా, కానీ అయినప్పటికీ కూడా కొంచెం కొత్తేనండి చేయడం అనేది. సరిగ్గా నేను కట్ చేయలేను. మా వారైతే నేను చేపలు కట్ చేసినప్పుడు కంపల్సరీ దగ్గర ఉంటారు. వీలైనంత వరకు బయట మార్కెట్లోనే కటింగ్ చేయించి తీసుకొస్తారు. ఈ రోజైతే ఈ కట్టి పెరుగులు ఎగురు అనేది పెడుతున్నాను. చాలా రుచిగా అయితే ఉంటుంది. మీలో ఎంతమందికి ఈ కట్టి పెరుగులు ఎగురు అనేది ఇష్టమో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో వంటకం అనేది చేస్తారు. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో వాళ్ళైతే కంపల్సరీ చేపల్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే చేపలు అనేవి బాగా ఎక్కువగా దొరుకుతూ ఉంటాయండి. నాన్ వెజ్ ఐటమ్స్లో కంపల్సరీ చేపలు తినేవాళ్ళు ఎక్కువగా ఉంటూ ఉంటారు. నేనైతే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నాను ఫ్రెండ్స్. వాటిని అయితే మిక్సీలో కొంచెం కచ్చాపచ్చగా క్రష్ చేసుకున్నాను. అంటే కొంచెం బరగ్గా చేసుకోవాలి. వీలైనంత వరకు కొంచెం కల ఉన్నవాళ్ళు లేదంటే రోలు ఉన్నవాళ్ళు దంచుకుంటేనే ఉల్లిపాయ అనేది టేస్ట్ బాగుంటుంది. ఇందులో అయితే 2-3 గరిటెల ఆయిల్ వేసుకున్నాను ఉల్లిపాయ వేగడం కోసమని. అలాగే కొంచెం పసుపు కూడా వేసి వేపుకుంటున్నానండి. కొంచెం ఉల్లిపాయ చిన్న ముక్క ఉందని అది కూడా కట్ చేసి వేసాను. ఇది ఏంటని అనుకోవద్దు. వీలైనంత వరకు మనం వంటకాలు ఏం చేసినా, అందులో ముఖ్యంగా నాన్ వెజ్ వంటకాలు ఏం చేసినప్పటికీ కూడా అవి పుల్లల పొయ్యిల మీద కానీ లేదంటే కుంపటి పొయ్యి అని అనేవారు కదా పూర్వకాలం, ఎక్కువగా వాడుతూ ఉండేవారు. అవి వాటి మీద కానీ వండితే ఆ రుచి వేరేగా ఉంటుంది కదా. ఎంత మన గ్యాస్ మీద ఉన్నప్పటికీ కూడా టేస్ట్ అనేది ఎక్కడొక్కడ కొంచెం తేడా ఉన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే వంటకం ఏదైనా నేను మా పెద్దవాళ్ళ నుంచే నేర్చుకున్నాను. కారం అనేది 2-3 గరిటెల కారం అయితే వేసుకుంటున్నానండి. ఇది కారంగా ఉంది. ఉప్పు కూడా సమానంగా చూసి వేసుకుంటున్నాను. ఎందుకంటే ముక్కలకు కూడా నేను పట్టించున్నాను. కారం, ఉప్పు, పసుపు కొంచెం పట్టిస్తాను ఇప్పుడు కూడా. దానివల్ల ఏంటంటే రుచి బాగుంటుంది. మన కూర వండేలోగా ముక్కలకి పసుపు, ఉప్పు, కారం ఇవన్నీ పట్టిస్తాం కనుక టేస్ట్ అనేది బాగుంటుంది అనే ఉద్దేశంతో అలాగ నేను చేస్తూ ఉంటాను. ముక్కలైతే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు ఎంతమంది నాన్ వెజ్ ఎక్కువగా ఇష్టపడతారనేది నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నాకైతే చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ తినే అలవాటు అయితే లేదండి. నేను నాన్ వెజ్ కాదు కదా, కనీసం ఎగ్ జోలికి వెళ్ళమన్నా వెళ్ళేదని కాదు. కంపల్సరీ మ్యారేజ్ అయిన తర్వాత 2-3 సంవత్సరాల వరకు నేను నాన్ వెజ్ తినలేదు. మా వారి కోసం ఇంకా తప్పదు, ఆయనకి వంట చేయాలనే ఉద్దేశంతో వంట అయితే వచ్చండి. నేను వండేదాన్ని, కానీ నాన్ వెజ్ జోలికి వెళ్ళేదాన్ని కాదు. నేను ఏదైనా వెజ్ ప్రిపేర్ చేసుకుని తినేదాన్ని. అలాంటిది ఇంకా ఆయన కోసం అని చెప్పి ఇంకా కొద్దిగా అలవాటు చేసుకోవాలని ఉద్దేశం పెద్దవాళ్ళందరూ చెప్పడం, ఇంకా ఆయన కూడా కొంచెం ఇబ్బంది పడడంతో నేను నాన్ వెజ్ అనేది అలవాటు చేసుకున్నాను. అయినప్పటికీ కూడా నేను తినే ప్రతి ఫుడ్ కూడా మా వారు తింటారు. ఆయనకి క్యారెట్, బీట్రూట్, ముల్లంగి ఇలాగ కొన్ని రకాల ఆకుకూరలు అవి తినడం అలవాటు లేదు. అయినప్పటికీ కూడా ఆయన ప్రతి ఒక్కటి కూడా నేను ఏ ఫుడ్ వండినా నేను ఏమైతే తింటానో అదే ఆయన ప్రతి ఒక్కటి తింటారు. నేనైతే నాన్ వెజ్లో ప్రత్యేకంగా ఏవి పడితే తినండి. ఫిష్ కూడా నేను చాలా లైట్గా తింటాను. అలాగే ఎగ్ అయితే అలవాటు చేసుకున్నాను ఫస్ట్లోను. మటన్ అయితే అసలు నాకు ఇష్టం ఉండదు. చికెన్ అయితే 1-2 పీసులన్నా వేసుకోవడానికి తింటాను, కానీ అది కూడా అంత ఇష్టంగా తినండి. వెజ్ అంటేనే బాగా ఇష్టం చిన్నప్పటి నుంచి కూడాను. వెజ్కే నేను ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తాను. ఇప్పుడున్న రోజుల్లో వెజ్జే తినమని చాలామంది అంటూ ఉంటారు. డాక్టర్స్ కూడా వెజ్ తినడం వల్ల హెల్త్కి మంచిది అంటారు. కాకపోతే నాన్ వెజ్లో ఫిష్ అయితే తినమని చెప్తానండి అందరికీ. ఎందుకంటే ఫిష్ తినడం వల్ల, అందులోనూ చిన్న చేపలు తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది. ఒమేగా 3 ఎక్కువగా ఉంటుంది. అలాగే చిన్నపిల్లలకు కూడా చిన్న చేపలు అవి పెట్టడం మంచిదండి. పెద్దవాళ్ళు కూడా తినడం మంచిది. పెద్ద చేపలు తినే కన్నా చిన్న చేపలు తినడం అలవాటు చేసుకోండి, మంచిది హెల్త్కి కూడా. గడ్డి పెరుగులు ఈగురులో అయితే నేను కొంచెం అల్లం, వెల్లుల్లిపాయ, జీలకర్ర నూరి ముందు వేసుకున్నానండి. వేపుకున్నాను ఉల్లిపాయ పేస్ట్తో పాటు. అలాగే కారం, తగినంత ఉప్పు వేసుకుని ముక్కలు అవి వేసుకున్నాను. కొంచెం వాటర్ అయితే వేసాను ఫ్రెండ్స్. ఇందులో కొంచెం జీలకర్ర, అలాగే ధనియాలు, గసగసాలు, లవంగాలు, దాల్చిన చెక్క కూడా నూరి పక్కన పెట్టుకున్నాను. ఆ పేస్ట్ కూడా వేసుకుంటాను గరం మసాలాగా. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో వండుకుంటారు. ఒక్కొక్కళ్ళు అల్లం వేసుకోరు. అలాగే జీలకర్ర, గసగసాలు మాత్రమే నూరుకుని వేసుకునే వాళ్ళు ఉంటారు. ఒక్కొక్కళ్ళు వెల్లుల్లి మాత్రమే నూరుకుని కొంచెం వేసేవాళ్ళు ఉంటారు. ఒక్కొక్కరు రుచిని ఇష్టపడుతూ ఉంటారు కదా. మేమైతే మా స్టైల్లో ఇలా వండుతామండి. ఇది కూడా చాలా సూపర్గా ఉంటుంది. ఎవరైనా ట్రై చేయలేని వాళ్ళు ఉంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. ఏ చేపల కూరకైనా సరే వాటర్ అనేది
ఎక్కువగా వేసుకోకూడదు. చేప ముక్కలు ములిగేంత వరకు వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వాటర్ ఉంటే అస్సలు బాగోదు. అందులో ఈగరికైతే కొంచెం తక్కువగానే వేసుకోవాలండి, చూసి వేసుకుంటే సరిపోతుంది. చేపల కూర అనేది చాలా తొందరగా ఉడికిపోతుంది. కొంచెం కూర అనేది దగ్గరికి అయ్యాక దింపుకున్న రుచి వేరేగా ఉంటుంది. నీళ్ళ ఉన్న చేప ముక్కలు మనం దింపుకుంటే ఆ రుచి వేరేగా ఉంటుంది. చూసుకుని మనం వండుకుంటే సరిపోతుందండి. ఇది ఎవరైనా ఈజీగా చేసేసుకునే వంటకం. చాలామంది మగవాళ్ళు కూడా ఈ రోజుల్లో చక్కగా వంటలు చేస్తున్నారు. అలాగే చిన్నపిల్లలు కూడా వంటలు చేయగలుగుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ వచ్చింది, చాలా మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా వంటలు అనేది చాలా బాగా చేస్తున్నారు. వీలైనంత వరకు వంట చేసేటప్పుడు మూత పెట్టి మనం కుక్ చేసినట్లయితే రుచి అనేది బాగుంటుంది. ఆవిరి మీద ఉడికి వంటకం అనేది చాలా సూపర్ టేస్ట్ని ఇస్తుందండి. ఈ మధ్యకాలంలో వీడియోస్ అనేది కొంచెం లేట్గానే పెడుతూ ఉన్నాను. ఎందుకంటే నాన్ వెజ్ ఐటమ్స్ నేను వండినప్పుడు నాన్ వెజ్ వీడియోస్ మాత్రమే ఎక్కువగా పోస్ట్ చేస్తూ వస్తున్నాను, వెజ్ రెసిపీస్ కన్నా. ఇప్పుడు శ్రావణ మాసం వచ్చింది కనుక పూజలు అవి చేస్తూ ఉంటాం మధ్య మధ్యలో. శ్రావణ శుక్రవారాలు, మంగళవారాలు మాకు ఆనవాయితీ లేనప్పటికీ కూడా శుక్రవారం, మంగళవారం పూజలు అనేది కంపల్సరీ చేస్తూ ఉంటామండి. అలాగే శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం పూజ కూడా చేసినప్పుడు ఆ వీడియో కూడా పెడతాను ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇలా దగ్గరికి అయిన తర్వాత దించేసుకుంటే రుచి అనేది చాలా బాగుంటుంది. చేపల కూర మనం ఉదయం అప్పటికప్పుడు వండిన తిన్న దానికన్నా సాయంత్రం కానీ తిన్నట్లయితే ఏ కూర అయినా సరే మంచి రుచిగా ఉంటుంది. చారు కూడా పెట్టుకున్నాను ఫ్రెండ్స్. వీడియో ప్రతి ఒక్కరికి నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.